పట్టడం జరిగింది. వాటిని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. శ్రీ రెల్లచూరుదాస్ బాబా బొంబాయి గారికి రాశారు. మీ సభ దినదినము పురోభివృద్ధి చెందుతున్నందుకు నేను ఆనందిస్తున్నాను. మీ హృదయపూర్వకమైన చక్కని కృషి పరిపూర్ణమైన విజయముతో శోభించునుగాక. సర్వ ప్రపంచము మీ సభలో చేరి దాని వలన ప్రతి ఒక్కరూ ప్రయోజనాన్ని పొందదురుగాక. శాంతి సుఖాలు లభ్యమయ్యే చోటు హరిసభయేనని దయతో గమనించు. మీ హరిసభకు చెందిన నిధి పేదలకు ఆర్తులకు సహాయాన్ని అందజేయుగాక. ఈ నిధి నుండి ఆకలి ఉన్న వారికి తిండిని, బట్టలు లేని వారికి బట్టలను, నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కలిగించండి. విశ్వ సౌభాతృత్వాన్ని వ్యాప్తిపరిచేందుకు ప్రయత్నిస్తూ అనైక్యతను సభ భవనపు గుమ్మములోనికి కూడా రానియకండి. ఆవేశాలతో కూడిన చర్చలను సంపూర్ణంగా పరిత్యజించండి. పేద ధనిక వ్యత్యాసాలను నిక్కచ్చిగా త్యజించండి. ఇతరుల మనోభావాలను కించపరిచే అనగా హృదయాలను గాయపరిచే మాటలను ఎన్నడూ పలకకండి. పనికి మాలిన దుష్టుతనంతో కూడినవైన ప్రాపంచిక విషయాలేవీ కూడా సభ యొక్క భవనంలోనికి ప్రవేశించకూడదు. బొంబాయిలో కూడా ఒక ఆశ్రమము నిర్మాణమై అతడి నుండి వేలాది మంది సహాయాన్ని పొందడం చూడగలిగేటట్లు ప్రభువు నన్ను కొద్ది కాలం పాటు ఉంచును కాక అని ఈ విధంగా ప్రభు మనకి తెలియజేయడం జరిగింది. కుసుమహర.